జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తెలంగాణ హైదరాబాద్కి రావడం జరిగింది. అసలు ఎందుకు వచ్చారు? అదేవిధంగా కేటీఆర్ ఫోటోని ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని పెట్టి ప్లాకార్డులని మొత్తం చూపెట్టుకుంటూ 2029 2028లో రప్పే అనుకుంటా వాళ్ళు కటౌట్లతోటి కొన్ని కటౌట్లు కూడా అక్కడ వెలియడం కూడా జరిగింది. ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్ 10 दिन के बाद ఇదిరి మిలింగే జెండా పాతింగే. జగన్ హైదరాబాద్ పర్యటనలో వెలిసిన ప్లకార్డులు, బేగంపేట నుంచి నాంపల్లి కోడు దాకా భారీ ర్యాలీ, వేలాదిగా తరలి వచ్చిన జగన్ అభిమానులు, కేటీఆర్ జగన్ ఫోటోలతో ఫ్లెక్సీల ప్రదర్శన, నాంపల్లి సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైన జగన్ కాసేపు లోటస్ పాండ్లోని తన నివాసంలో బస, తరువాత బెంగళూరు వెళ్ళిపోయిన జగన్ హైదరాబాద్ పర్యటన రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది. ఊహించని రీతిలో అభిమానులు తరలి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వేలాది వాహనాలతో భారీ ర్యాలీని నిర్వహించారు. జగన్ కేటీఆర్ ఫోటోలతో 10 दिन के बाद ఇదిరి మిలింగే జెండా పాతింగే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాబోయేది మళ్ళీ మన ప్రభుత్వమే అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. అయితే నిన్న లెక్కన చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఇట్లా బయటికి వెళ్తుండంటే ఒక్కడు బయటికి రాకపోయేది, ఒక్కడు కూడా. ఇట్లా రేవంత్ రెడ్డి వచ్చేట దండాలు పెట్టే కార్యక్రమాలు కూడా ఉండదు అక్కడ. రేవంత్ రెడ్డి బయటికి వస్తున్నాడంటే వేరే నియోజకవర్గాల నుంచి మనుషులు పిలిపించుకునేటోడు రేవంత్ రెడ్డి. కానీ రాష్ట్రానికి వచ్చి ఏదో తన వ్యక్తిగత కోర్టుకు హాజరైన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఆయన జస్ట్ బయటికి రావడంతో వేలాది మంది యువకులు, వేలాది మంది ఆయన అభిమానులు రావడం కూడా జరిగింది. ఏమని టైటిల్ ఇచ్చారంటే ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్ 10 दिन के बाद ఇదిరి మిలంగే జెండా పాతింగే అనుకుంటూ చెప్పడం కూడా జరిగింది. కానీ ఇటువంటి అరుదైన గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు దక్కట్లేదు అనిపిస్తుంది నాకైతే. అరే తన రాష్ట్రంలో తానే సీఎం అయి ఉండి ఇప్పుడు ఎవరు కూడా రావట్లేదంటే విచిత్రమైపోయింది. వివో అసలు ఆ ముచ్చటనే విచిత్రమైపోయింది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రము రేవంత్ రెడ్డికి నిన్న ముచ్చెమట్లు పట్టినాయి. ఎందుకంటే ఆ మనిషి తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టగానే ఎందుకో రేవంత్ గుండెల్లో గుబులు. ఏపీలో బలమైన లీడర్ ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ అంటారు. తెలంగాణలో బలమైన లీడర్ ఎవరంటే వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ అండ్ అనదర్ కేటీఆర్ అంటారు. అండ్ యంగ్ అండ్ డైనమిక్ హరీష్ రావు గారు కూడా అని అంటారు. వీళ్ళు నలుగురు చాలు దేశ ప్రధానిని సైతం వెన్నులో వణుకు పుట్టించేటట్టు, గుండెలో గుబులు పుట్టించే కార్యక్రమాలు ఎన్నో చేశారు వీళ్ళు. వీళ్ళని ఎదుర్కొనే దమ్ము లేదు అమిత్ షాకి కానీ, నరేంద్ర మోడీకి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ. వీళ్ళని ఎదిరియాలంటే వీళ్ళకంత జిగర్ల దమ్ము లేదు. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అంతమవుతున్న టైం వరకు కూడా నెత్తి మీద ఉన్న వెంట్రుకను కూడా కదపలేరు వీళ్ళు. అంత బలమైన నాయకులు. కన్నెత్తి చూసే లోపలే ఇక ఏ తీగ వాళ్ళ కార్యాచరణలు ఉంటాయి మీరు చూసిందే. ఈ ప్లకార్డులను చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ బీఆర్ఎస్ పార్టీ ప్లస్ ఈ వైసీపీ ఎందుకు ఇట్లా యువత అందరూ వీళ్ళ సైడ్ ఎందుకు మొగ్గు చూపుతూ ఉన్నారు, వీళ్ళని ఎందుకు హైప్ చేస్తూ ఉన్నారని రేవంత్ రెడ్డి తడ్డుగుడ్డేసుకొని కూస్తున్న వ్యవహారం. అరే మనం బయటికి వెళ్తే మన మొహానికి ఒక్కడు బయటికి రాడు, మనం చూడడానికి ఒక యువకుడు కూడా రాడు అనుకుంటూ మాట్లాడుకుంటున్నట్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి బజార్ మాటలు, అభివృద్ధి నిల్లు అన్ని కార్యక్రమాలు ఉన్న తర్వాత ఎక్కడ ఏ యువత మిమ్మల్ని ఆదరిస్తారు? ఎక్కడ కూడా ఆదరించరు. నాయకులు అంటే వాళ్ళ లెక్క ఉండాలి. కేటీఆర్ లెక్కనో, హరీష్ రావు లెక్కనో, కేసీఆర్ లెక్కనో, జగన్మోహన్ రెడ్డి గారి లెక్కనో ఆ విధంగా ఉండాలి. పని మాత్రమే వాళ్ళ లక్ష్యం. ప్రచారాలు ఉన్నాయి, పనులే ఉంటాయి, జోర్దార్గా పనులు చేస్తూనే ఉంటారు. వీళ్ళ లెక్క సోదులు కట్టుకుంటూ, డబ్బాలు కొట్టుకుంటూ, చీరలకు సైతం ఓ ముఖ్యమంత్రి దిగొచ్చి మరి ఎంత దిగజాడు రాజకీయాలు ఎక్కడ కూడా చేయరు. వాళ్ళ స్టైలే వేరు.